మరొక అంశం చూద్దాం. అమరావతి నిర్మాణానికి 15,000 కోట్ల నిధులు, ప్రపంచ బ్యాంకు పచ్చజెండా. సో ఇక అమరావతి రాజధాని అయితే వెలిగిపోనుంది అని అయితే అనుకోవచ్చు. ఎందుకంటే ఈ 15,000 కోట్ల రూపాయలతోటి మరి ఎక్కడెక్కడ భవనాలు కడతారు, మరి అమరావతిలో మరి రింగ్ రోడ్ వేస్తారా, లేకపోతే మెట్రో రైల్ లాంటి వసతులు మరి ఆ రాజధాని నగరంలో మరి నిర్మిస్తారా లేదా ఏంటి రాజు? 15,000 కోట్లు అంటే సరిపోతుందా రాజధాని నిర్మాణానికి? తాత్కాలిక భవనాలు కడతారా, ఈసారైనా స్ట్రాంగ్ కట్టడాలు కడతారా? బ్రహ్మరాయుడు మొత్తానికి రాజధానికి 15,000 కోట్లు రుణం ఇచ్చేందుకు మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి నిన్న ప్రపంచ బ్యాంక్ వచ్చేసి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. సో అది కూడా ఈ నవంబర్లో 25% ఇవ్వబోతున్నాం. అంటే 15,000 కోట్లు అంటే 3,750 కోట్లు ఈ నవంబర్లో మేము ఇవ్వబోతున్నాం అని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి మనం చూసాం. ఇందులో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు అలాగే ప్రపంచ బ్యాంక్ రెండు కూడా సంయుక్తంగా ఈ రుణాన్ని ఇవ్వబోతున్నాయి. అయితే ప్రపంచ బ్యాంక్ అనేది ఎవరికంటే వాళ్ళకి రుణాలు ఇచ్చే పరిస్థితి లేదు. 2-3 సార్లు వచ్చి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను అధ్యయనం చేసి ఏదైతే రుణం ఇవ్వాలనుకుంటున్నామో, అంటే ఇప్పుడు రాజధాని నిర్మాణానికి రుణం ఇవ్వాలనుకుంటే అక్కడ ఉన్నటువంటి పర్యావరణ మార్పులు, భవిష్యత్తులో జరిగిన పర్యావరణ మార్పులు కావచ్చు, సామాజిక మార్పులు కావచ్చు, అంతేకాకుండా నిర్వాసితులకు ఏదైనా అన్యాయం జరుగుతుందా, ఈ అంశాలన్నింటినీ కూడా కూలంకషంగా చర్చించిన తర్వాత దాదాపు వాళ్ళంతా కూడా ఒక అవగాహనకు వచ్చిన తర్వాత 1 సంవత్సరం తర్వాత లోన్లకు సంబంధించినటువంటి వ్యవహారం జరుగుతుంది. కానీ ఇక్కడ 2-3 సార్లు వచ్చినటువంటి ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు అక్కడ ఉన్నటువంటి మొత్తం పరిశీలించిన తర్వాత 3 నెలల్లోనే మేము రుణం ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నామని చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఈ 15,000 కోట్లతో మీరు అడిగారు ఇందాక 15,000 కోట్లతో ఏం చేస్తారు? ఏం చేయాలంటే ముందుగా రైతులకు సంబంధించినటువంటి రైతులు ఇచ్చినటువంటి భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూములకు సంబంధించి పరిహారంగా కొంత లేఅవుట్లు వేసి ఫ్లాట్లుగా ప్రభుత్వం వాళ్ళకి గతంలో అప్పచెప్పుంది. సో అవన్నీ కూడా కనీసం నామరూపాలు లేకుండా పోయి ఉన్నాయి. సో ఇప్పుడు వాటిని ఆ లేఅవుట్లను అభివృద్ధి చేసి వాటికి అవసరమైనటువంటి భూగర్భ డ్రైనేజ్ కావచ్చు, మౌలిక వసతుల కల్పన కావచ్చు, వీటికి ఈ నిధులను వినియోగిస్తారు. మరోపక్క అమరావతి రాజధానికి సంబంధించి దాదాపు 49,000 కోట్ల రూపాయలు కావాలని చెప్పేసి సిఆర్డీఏ ప్రస్తుతానికి అంచనా వేసింది ప్రాథమికంగా. సో ఈ డబ్బులతోటి ఎస్పెషల్లీ హైకోర్టు, అసెంబ్లీ అలాగే సెక్రటరియట్ వీటన్నిటిని కూడా కడతాం. దీంట్లో కూడా మేము ఒక 30% వరకు కూడా మేము ప్రపంచ బ్యాంకు ఇస్తామని చెప్పేసి ఇప్పటికే ఈ ప్రపంచ బ్యాంకు అలాగే ఏషియన్ డెవలప్మెంట్ బోర్డు కూడా చెప్పినటువంటి పరిస్థితి. సో అవి కూడా ఇచ్చినట్లయితే అమరావతి పరుగులు పెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే 2014-19లో ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నారో అధికారంలో ఉన్నప్పుడు సందర్భంలోనే ప్రపంచ బ్యాంకు నుంచి అప్పట్లో 3,500 కోట్ల రూపాయలు రుణాన్ని వీళ్ళు అడిగితే అప్పట్లో వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు, ఎస్పెషల్లీ మంగళగిరి ఎమ్మెల్యేగా అప్పుడు వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆల రామకృష్ణారెడ్డి ప్రపంచ బ్యాంక్కి చాలా రకాలైనటువంటి ఫిర్యాదులు చేశారు. ఏంటంటే ఆ ఫిర్యాదులు అక్కడ ఉన్నటువంటి రాజధాని కానీ కడితే మునిగిపోద్దని, రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కున్నారని చెప్పేసి ఈ విధంగా చెప్పాడు. సో మనకు తెలుసు దాదాపు 95 నుంచి 96% వరకు కూడా రైతులు సొంతంగా వచ్చి భూములు ఇచ్చారని చెప్పేసి చంద్రబాబు ప్రతి మీటింగ్లో కూడా చెబుతూ ఉంటాడు. సో ఈ నేపథ్యంలోనే రైతుల నుంచి లాక్కున్నారని చెప్పేసి చెప్పారు. అయితే అది జరిగింది. అప్పుడు ప్రపంచ బ్యాంకు ఇవ్వలేదు, వదిలేసింది. ఆ తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చింది. అసలు మాకు అమరావతి అసలు రాజధాని వద్దు, రాజధాని వద్దనుకున్నాం, అసలు మీ రుణమే మాకు వద్దు అని చెప్పేసి ప్రపంచ బ్యాంక్ లేఖ రాసేసింది, క్లోజ్ అయిపోయింది. మళ్ళీ కూటమి అధికారంలోకి రావడంతో అమరావతి రాజధాని తెరపైకి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ కూటమితో పాటు ఎస్పెషల్లీ బీజేపీ ఇనిషియేట్ తీసుకొని, అంటే కేంద్ర ప్రభుత్వం ఇనిషియేషన్ తీసుకొని ఈ ప్రపంచ బ్యాంక్ తోటి అప్రోచ్ అయ్యి ప్రపంచ బ్యాంక్ నుంచి రుణం ఇవ్వమని చెప్పిన పరిస్థితి. అయితే ఇటీవల మనం చూసాం కేంద్ర బడ్జెట్ సందర్భంగా నిర్మలా సీతారామన్ 15,000 కోట్ల రూపాయలు రుణం ఇవ్వబోతున్నాం అని చెప్పింది. చాలా మంది కూడా పెదవి విరిశారు, అది అప్పు అని చెప్పేసి. అది అప్పు కాదు. ఇందులో దాదాపు 90% కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది, 10% మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం భరించాలి. అంటే 90% అంటే 15,000 కోట్లు, 13,500 కోట్లు కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది, 1,500 కోట్లు వచ్చేసి రాష్ట్రం మాత్రమే భరిస్తుంది. అది కూడా అవసరమైతే వేరే పద్ధతుల నుంచి సర్దుబాటు చేస్తామని చెప్పారు. మరోపక్క 15 ఏళ్ల పాటు మారిటోరియం ఉంటుంది. అంటే 15 ఏళ్ల పాటు వరకు మనం ఏమి కట్టాల్సిన అవసరం లేదు. తర్వాత ఒక 3-4% అంటే ఒక 4% మేజర్గా, అంటే ఎక్కువగా మెజారిటీగా అంటే 4%కి గరిష్టంగా దీనికి వడ్డీ ఉంటుంది. సో ఈ నేపథ్యంలో 2028 నాటికి రాజధాని టార్గెట్ పూర్తి చేయాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు టార్గెట్గా పెట్టుకున్నారు, లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే ఇప్పుడు ఏదైతే ఇంత వేగంగా జరుగుతుందో, అంటే ప్రపంచ బ్యాంకు సంవత్సరం ఇవ్వాల్సింది 3 నెలల్లో ఇచ్చేయడం కావచ్చు, నిధులు ఇస్తామని చెప్తున్న పరిస్థితి, కేంద్ర ప్రభుత్వం సహకరించడం, ఇవన్నీ కూడా సక్రమంగా కానీ జరిగితే 2028 నాటికి మీరు అనుకున్నట్టు ఇప్పుడున్నటువంటి తాత్కాలిక భవనాల రూపంలో ఖచ్చితంగా అమరావతి రాజధాని అయితే పూర్తయ్యేటువంటి అవకాశాలు అయితే మనకు మెండుగా కనిపిస్తున్నాయి. బ్రహ్మనాయుడు. రైట్, థ్యాంక్ యూ రాజు. రైట్, మరి ఇవి ఇవాల్టి బ్లాక్ అండ్ వైట్ సంబంధించినటువంటి అంశాలు. చూస్తూనే ఉండండి, కీప్ వాచింగ్ ప్రైమ్ డే న్యూస్.